పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా అంటేనే విప్లవాలకే కాకుండా చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్కే కాకుండా కళలకు కళాకృతులకు ప్రపంచవ్యాప్తిగాంచిందిగా చెప్తున్న పరిస్థితి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో కళలు ఇప్పటికీ ప్రపంచానికి పరిచయం కాగా ప్రస్తుతం కరీంనగర్లోనే ప్రత్యేకతను సంతరించుకుంటున్న సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించి ఒక పెద్ద వర్క్షాపే ఉంటుంది ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ గ్లోబల్ సమ్మిట్లు జరిగినా, అతిథులు వచ్చినా, ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ వచ్చినా కూడా ఇక్కడి నుంచి గిఫ్ట్ పోవాల్సిందే. అంత ప్రత్యేకతను సంతరించుకున్న ఈ కరీంనగర్ ఫిలిగ్రీలో తాజాగా తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి కూడా అతిథులకు ఇచ్చేందుకు ఇక్కడే తయారైన ఫిలిగ్రీ సిల్వర్కి సంబంధించిన ఆర్టికల్స్ వెళ్ళడం జరిగింది. ఇంత ప్రత్యేకత సంతరించుకున్న అసలు ఈ ఫిలిగ్రీ కళకు సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి, ఫిలిగ్రీకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత చూపిస్తున్నారు, ఎంతో ప్రముఖులకు బహుమతి ఇచ్చేందుకు కూడా ఇక్కడి నుంచే కరీంనగర్ నుంచి ఎందుకు తెప్పించుకున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. దీనికి సంబంధించి ఈ ఫిలిగ్రీకి సంబంధించిన ఒక వర్క్షాప్కి సంబంధించి అలాగే ఈ యూనియన్కి సంబంధించి కూడా అశోక్ మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు ఈ ఫిలిగ్రీలో అప్డేట్ అవుతూ మీరు వస్తున్న సందర్భంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇక్కడ నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆర్టికల్స్ అని వెళ్తున్నాయి? యాక్చువల్లీ సిల్వర్ ఫిలిగ్రీ అనేది గత 400 సంవత్సరాల నుంచి కరీంనగర్లోనే పుట్టినటువంటి క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ మనకి కరీంనగర్లో ఉండడం మన అందరి అంటే అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ క్రాఫ్ట్ అనేది మనము సన్నని తీగలతోటి తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు అని చెప్పేసి యునెస్కో వాళ్ళు కూడా యునెస్కో అవార్డు ఇవ్వడం జరిగింది. యునెస్కో గుర్తింపు కూడా లభించడం జరిగింది. అలాగే ఇది మా తాత ముత్తాతల నుంచి మాకు సంక్రమించినటువంటి క్రాఫ్ట్. సో మేము నేర్చుకునే టైం వరకు ఏంటంటే ఈ సిల్వర్ ఫిలిగ్రీలో చాలా తక్కువ మంది కళాకారులు వర్క్ చేశారు. అంటే అప్పుడు అంతరించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి టైంలో మేము వర్క్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 150 మంది కళాకారులకు మేము ట్రైనింగ్స్ ఇవ్వడము, దాని ద్వారా ఒక సొసైటీని ఏర్పాటు చేయడము. అదే ఇప్పుడు సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ సిఫ్కా, దీనికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. దీని ద్వారా మనము దేశవ్యాప్తంగా కూడా ఈ ఆర్టికల్స్ అన్ని కూడా సప్లై చేయడము, తర్వాత దీనికి ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్ రావడం జరిగింది. నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. మేము దీన్ని రక్షించడం కోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా తీసుకున్నాము. జాగ్రఫికల్ ఇండికేషన్ కింద దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వచ్చి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనే ప్రాముఖ్యతను కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దీని ఫిలిగ్రీ అనేది ప్రత్యేకంగా అసలు ప్రపంచంగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఉంది? ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి అధునాతనను మొత్తం సంతరించుకొని మిషనరీ వర్క్ వచ్చిన సందర్భంగా తీగలతో అల్లే ఈ కళను ఇంకా మీరు ప్రపంచంలో ఎక్కడ గుర్తించారు? ప్రస్తుతం దీనికి ఎట్లా ఉంది? మీకు లావాదేవీలు జరుపుతున్నప్పుడు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఫిలిగ్రీ వర్క్ అనేది ఉంది, కానీ మనకు ఉండేటువంటి ఈ శైలి అనేది ఒక సపరేట్గా ఉంది. దీంట్లో మనము ఒకటి గోల్డెన్ రేషియో మోడల్ అనేది ఒకటి యూస్ చేస్తాము. దాన్నే మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద మేము ఇంటర్నేషనల్ లెవెల్లో పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది. అట్లాగే చాలా కళలు కూడా మన భారతదేశంలో అంతరించిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయ కళలు కూడా ఎక్కడ లేవు. మేమేంటంటే ఇట్లాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మేము అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చి ఇప్పుడు యువత అంతా కూడా ఒక 150 మంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ నుంచి వచ్చిన ఆర్డరు 60 బుద్ధ విగ్రహాలు చెప్పారు వారు. సో మేము ఒక 100 మంది కళాకారులతోటి డే అండ్ నైట్ కూడా కష్టపడి ఒక 10 రోజుల సమయంలోనే ఈ ఆర్డర్స్ మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో
సో ఇట్లా మనకి స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నుంచి మాకు ఆర్డర్ రావడం అనేది ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్లో మేము ఒక భాగం కావడం అనేది మాకు మన కరీంనగర్ వాసులంతా కూడా గర్వించదగ్గటువంటి విషయం. అంటే మొన్న కూడా ప్రధానమంత్రి మాట్లాడుతూ మన్ కీ బాత్లో కరీంనగర్ కళాఖండాలను వివరిస్తూ కూడా ఏ అధ్యక్షులకు ఎక్కడ ఇచ్చామని చెప్పడం, దాన్ని విన్నప్పుడు మీకు కళాకారులుగా ఈ క్రాఫ్ట్ను మెయింటైన్ చేస్తున్నట్టుగా మీకు ఏమనిపించింది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓడిఓపి అనే ఒక ప్రోగ్రాం ద్వారా అన్ని డిస్టిక్లను కూడా వాళ్ళు భాగంగా చేసి ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక ప్రత్యేకత ఏంటి అనే దాంట్లో మన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ తరఫున ఓడిఓపి కింద మనం సెలెక్ట్ చేశారు వాళ్ళు. సో ఆ ప్రోగ్రామ్ అంటే ఎప్పుడైతే G20 సమ్మిట్స్ జరిగినాయో అప్పుడు ఓడిఓపికి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ని కూడా వాళ్ళు అక్కడికి పిలిపించడం జరిగింది. దానికి మనము విజ్ఞాన్ భవన్లో శాంపిల్స్ ఏర్పాటు చేశాము. అందులో మనం ఒక కోనార్క్ వీల్ డిజైన్ చేయడం జరిగింది. కోనార్క్ వీల్ ఎందుకు అంటే మనకు ప్రపంచ దేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. అప్పుడు మనం ప్రపంచానికి మనం ఏంటి అనేది, మన భారతదేశ చరిత్ర ఏంటి అనేది తెలియజెప్పడం కోసం కోనార్క్ వీల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా మేము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం. ఎందుకంటే కోనార్క్ వీల్లో మనకు సూర్యకిరణాలు పడ్డప్పుడు వచ్చిన నీడతోటి అప్పుడు కాలాన్ని చెప్పేవాళ్ళు. అలాంటి టెక్నాలజీ అనేది వేదకాలంలోనే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వాచ్లు వచ్చాయి. ఆ వేదకాలంలో చెప్పినటువంటి ఇంత సంస్కృతి సాంప్రదాయాల్ని మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఆ కోనార్క్ వీల్ తయారు చేశాము. సో దానికి గాను మోడీ గారు చాలా ఇంప్రెస్ కావడం జరిగింది. ఆ తర్వాత తను G20లో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారనేది మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పారు. ఆ చెప్పడం వల్ల కూడా మాకు దేశవ్యాప్తంగా ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఏంటి, ఈ కరీంనగర్లో ఈ ఇంత గుర్తింపు ఉన్నటువంటి క్రాఫ్ట్ ఉందని చెప్పేసి అందరికీ తెలియడం అనేది కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరో వైపు లాస్ట్ ఇయర్ అనుకుంటా అంబానీ కుటుంబంలో జరిగిన శుభకార్యాన్ని కూడా అంబానీ కొడుక్కి ఇక్కడ నుంచి గిఫ్ట్లు పోయినట్టుగా మీరు చాలా వరకు పంపారు. అవి ఎట్లా ఉంది ఆ ఇంపాక్ట్? మీరు అక్కడ దాకా ఎట్లా పోయింది మీ కనెక్షను? మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? మామూలుగా షాప్స్ ఎప్పుడైనా కూడా ఒక ట్రేడింగ్ లాగా ఉంటుంది. ఏదైనా ఆర్టికల్స్ తీసుకురావడము వాళ్ళు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మా దగ్గర అట్లా కాదు. మా దగ్గర ఏంటంటే కస్టమైజేషన్ చేస్తాము. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి తనకు నచ్చినట్టుగా వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక థీమ్ ఇచ్చినప్పుడు మేము దాన్ని పేపర్ పైన డ్రాయింగ్స్ చేసి వాళ్ళకి చూపెట్టడము, దాన్ని డిజైన్ చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మా ప్రత్యేకత. ఇప్పుడు సిల్వర్ ఫిలిగ్రీ ఉంది. సిల్వర్ ఫిలిగ్రీ ఎందుకు ఇంత ప్రత్యేకత అనేది ఇది కారణం అన్నమాట. ఇప్పుడు ఇట్లాగే మనకు అంబానీ ఫ్యామిలీస్కి కూడా మనము ఇలాంటి డిజైన్స్ చేశాము. ఆకాష్ అంబానీ మ్యారేజ్ టైంలో వాళ్ళు కూడా మనకు అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డిజైనర్స్ వచ్చారు, వాళ్ళకి సంబంధించిన థీమ్స్ చెప్పారు. సో దానికి అనుగుణంగా మనము ఈ సిల్వర్ ఫిలిగ్రీలో వాళ్ళకు చాలా రకాలైనటువంటి ఐటమ్స్ మనము తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలామంది కూడా వివిఐపీస్ కూడా మాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మేము వాళ్ళకు స్పెషల్ డిజైన్స్ చేసి ఇస్తూ ఉంటాము. దానివల్ల మేము ప్రత్యేకంగా ఉన్నాం. ఒక రకంగా చూస్తే ఇప్పుడు వ్యాపారం ఒక రకంగా మీరు కళను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నప్పుడు వ్యాపార పరంగా ఎలా ఉన్నాయి లావాదేవీలు, మీకు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఇంకా మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత కావాలని కోరుకుంటున్నారా? వ్యాపార పరంగా బాగుంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒక 10 మంది కళాకారులను తీసుకొని వచ్చి ట్రైన్ చేసినట్టయితే అందులో నుంచి ఒకరో ఇద్దరో మాత్రమే కళాకారులుగా బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా స్కిల్డ్ వర్క్. ఇది ఒక ఆర్ట్కి సంబంధించిన పని కాబట్టి అందరూ అంత ఈజీగా నేర్చుకునేటువంటి వర్క్ కాదు. కానీ ఎవరైతే నేర్చుకొని వాళ్ళు గెట్ ఆన్ అయ్యి వాళ్ళు కరెక్ట్గా ఒక మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ కింద సెటిల్ అయితే మాత్రం వాళ్ళకు మంచి ఉపాధి ఉంది, మంచి ఎర్నింగ్స్ ఉంటాయి, మంచి పొజిషన్లో వాళ్ళు లివింగ్ స్టేటస్లో కూడా ఉండొచ్చు. అంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు చాలాసార్లు గుర్తింపు వచ్చింది, జిల్లాల స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా. మీకు ఇంకా ఎలాంటి చేయూత కావాలి? ఈ కళను ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఇంకా లాభాల బాటలు తీసుకెళ్ళాలంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? కళాకారులను గుర్తించాలండి. అసలు కళాకారులు ఎవరు, వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మనకు కరీంనగర్లో చూసుకోండి, కరీంనగర్లో కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన వర్క్ గురించి ఎవరికి తెలియదు.
ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా అవసరము. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు గుర్తించాలి. మనకి దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు అనుకుంటారా, మరి ఏదైనా హోర్డింగ్స్ అనుకుంటారా, వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే టూరిజం వైడ్గా మనం కరీంనగర్ ఫిలిగ్రీని కరీంనగర్ వ్యాప్తంగా, మన తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీన్ని డెవలప్ చేయొచ్చు అనేది ఒక ప్రోగ్రామింగ్ చేసుకొని స్పెషల్గా ముందుకెళ్తే ఇలాంటి సాంప్రదాయ కళలు అనేటివి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంతమంది యూత్ ఉన్నారు. వీళ్ళందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. అట్లాగే మనకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. కళలు అంతరించిపోతున్నప్పటికి కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఒక కళ. ఆ కళతో పాటు ఉపాధి కూడా ఉంటున్న పరిస్థితి. అయితే చాలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అంత యాంత్రికమైన యంత్రాలతో తయారవుతున్న వస్తువుల కాలంలో కూడా చేతి వృత్తిని నమ్ముకొని, ఒక కళను నమ్ముకొని క్రాఫ్టింగ్ ద్వారా తీగలతో అల్లుతున్న సిల్వర్ ఫిలిగ్రీ మాత్రం ఇంకా కళను కోల్పోవడం లేదు. దీనికి తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు గుర్తింపు వస్తున్న సందర్భంగా ఇంకా ఈ కళను ముందుకు తీసుకెళ్లాలంటే దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇంకా చాలామందికి ఉపాధితో పాటు ఈ కళ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది కరీంనగర్కే పరిమితమైన సందర్భం. కరీంనగర్కు ప్రత్యేకం. దాదాపు 400 సంవత్సరాల ముందు నుంచి కూడా సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన కళ ఉన్నప్పటికీ మధ్యలో అంత గుర్తింపు రానప్పటికీ ఇప్పుడు వస్తున్న యువతరం, ఇప్పుడు వస్తున్న ఈ సిల్వర్కి సంబంధించిన అసోసియేషన్ వీళ్ళంతా కూడా దీన్ని ఒక కంకణబద్దులై ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించి ఇప్పటికే చాలా పేరు వచ్చినప్పటికీ ఇంకా సిల్వర్ ఫిలిగ్రీ కేర్ ఆఫ్ అడ్రస్ కలిసిన కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ పేరు రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మనము కోరుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.